పాకిస్తాన్ నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎండగడుతున్నాడు ఓవైసీ. ఒప్పుకోవాలా. అద్భుతంగా వ్యాఖ్యానిస్తున్నాడు. బహ్రెయిన్ వెళ్ళి పాకిస్తాన్ అనేటటువంటిది తీవ్రవాద దేశమే తప్పించి తీవ్రవాద బాధిత దేశం కాదని గుర్తుపెట్టుకోండి అని చెప్పడం ఒక ఎత్తు అయితే, తాజాగా మరొక అంశాన్ని ఆయన బయటపెట్టింది సంచలనమైంది, ప్రపంచవ్యాప్త చర్చనీయాంశమైంది. ఏంటది అంటే, నిన్నగాక మొన్న ఓడిపోయినటువంటి పాకిస్తాన్ సైనిక చీఫ్కి ఏది చీఫ్ మార్షల్ పదవితో పాటుగా ఒక మెమెంటోని అక్కడ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇచ్చినటువంటి ఫోటో ఉంది కదా, అందులో ఏదో తగలబడుతున్నట్టు, మన దేశం మీదన ఏదో దాడి చేస్తే తగలబడిపోతున్నటువంటి తరహా ఫోటోని అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఇచ్చుకొచ్చారు. డ్రమటైజ్ చేయడానికి ప్రపంచం ముందు వాళ్ళ దేశ ప్రజలు ఆల్రెడీ రకరకాలైనటువంటి ఘర్షణల వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేసేయడం కోసం అని చెప్పేసి ఒక జాతీయ భావాన్ని రేకెత్తించడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా. అయితే దాన్ని బద్దలు కొట్టారు ఓవైసీ. ఆ ఫోటో ఏదైతే ఆ మెమెంటోకి ఇచ్చినటువంటి ఫోటో ఎప్పటిదే కాదరా ఎర్రినాగన్నలు 2019 సంవత్సరం 20వ సంవత్సరం సందర్భంలో చైనాలో జరిగినటువంటి చైనాకి సంబంధించినటువంటి విన్యాసాలకు సంబంధించినటువంటి ఫోటో, అంటే ఎయిర్ డ్రిల్స్కి సంబంధించినటువంటి ఫోటో. ఆ ఫోటోని పెట్టుకున్నారంటే వీళ్ళు ఎంత చవటదద్దమ్మలో అర్థమవుతుంది. యుద్ధంలో గెలిచామని చెప్పి ఓడిపోయినటువంటి వాళ్ళు ప్రచారం చేసుకోవడం వింతగా ఉంది అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.